గత ప్రభుత్వ హాయంలో తిరుపతి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వే రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు నిర్మించి నగర ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గించిన ఘనత మా ప్రభుత్వానికి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. జరిగిన అభివృద్ధి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1 కాదు 2 కాదు 21 మాస్టర్ ప్లాన్ రోడ్లను, 10 స్లిప్వేలను, 8 ఫ్రీ లెఫ్ట్లను పూర్తి చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికైతే అలవిగాని హామీలతో మేము వస్తే నగరాన్ని సింగపూర్ చేస్తాం, మలేషియాను తలపిస్తాం అని ప్రగల్భాలు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ పనితీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత ఘోరాతి ఘోరంగా తయారైందంటే కనీసం కొత్తగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చినటువంటి రోడ్ల మెయింటెనెన్స్ కూడా చర్యలు లేవు. సామవాయి రోడ్డు కూతవేటు దూరంలో బస్టాండ్కు ఉంటుంది. ఈ సామవాయి మార్గంలో పెద్ద గుంతి పడితే ఆ గుంతలో 2-3 శోధకులు పడి ఇప్పటికే గాయాలు పాలవడం జరిగింది. అయినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టలేదు. వీళ్ళందరికీ కనువిప్పు కలగాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ గుంతలో మేము ఒక చెట్టుని నాటి, అయ్యా ఇక్కడ ఒక చెట్టు ఉంది కనీసం చూసుకొని పోండి అని ఓ హెచ్చరిక లాంటి ఏర్పాటును చేశాం. కనీసం ఇప్పటికన్నా వీళ్ళు మారి ఇలా నగరంలో ఉన్నటువంటి గుంతలంతా కూడా పూడ్చి వాటిని రిపేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక కొత్తగా ఈ జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మొత్తం శ్రీనివాస సేతు మీద ఏ ఉద్దేశంతో అయితే తిరుపతి నగరవాసులకు ఉపయోగపడాలని ఆ గరుడ వారధిని కార్పొరేషన్ టీటీడీ సంయుక్తంగా నిర్మించిందో దానికి మూల కారణమైనటువంటి స్థానిక ద్విచక్ర వాహనదారులు ఎవరిని కూడా అనుమతించబోతున్నటువంటి ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కారణంగా నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, నిజమే. ప్రమాదాలు నివారించడం కోసం మీరు పోలీసింగ్ ఏర్పాటు చేయండి, పెద్ద ఎత్తున మెన్నును అక్కడ పెట్టండి, లేదంటే ఇతరత్ర చర్యలు ఏమైనా చేపట్టండి. కానీ వాహనాలనే మేము వాహనదారులనే పైకి పంపించము, అసలు దీన్ని వాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం ఎంతమాత్రం సరికాదు. ఇంత ఖర్చుతో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు నగరవాసులకు కూడా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశం ఎంతో ఉంది. స్థానికేతరుడైనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం కారణంగానే ఇష్టం వచ్చినట్లుగా అధికారులు వాళ్ళ కోచింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని ఉపసంహరింపజేసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తేవాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది.